మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో ఇంజనీరింగ్ స్టూడెంట్పై దుండగులు దాడి చేశారు. మధ్యమత్తులో సాయి కుమార్ రెడ్డి, నాని అనే ఇద్దరు దాడి చేశారు. అర్ధరాత్రి లౌడ్ పార్టీకి అడ్డొచ్చారని విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడ దూకొచ్చి స్టూడెంట్స్పై దాడికి దిగారు నిందితులు. విద్యార్థి మల్లికార్జున రెడ్డి ముక్కు, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ అతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఇంట్లోకి వచ్చి కొడతావా సార్? ఇంట్లోకి వచ్చి కొడతావా? నేను కొత్తగా అంటలేను, మాట చెప్పొచ్చుగా. కొట్టింది నువ్వే కదా, మనం కొట్టింది నువ్వే కదా, కొట్టింది నువ్వే కదా. నువ్వు కొట్టి మరి ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఫోన్ ఫోన్ చేయండి. వీడియో ఇస్తున్నా. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో విద్యార్థిని దారుణంగా కొట్టినట్టు చూస్తున్నాం. వీళ్ళు ఎవరు నిందితులు? వీళ్ళు స్టూడెంట్స్కి వీళ్ళకి పరిచయం ఆల్రెడీ ఉందా? లౌడ్ పార్టీకి అడ్డు చెప్పినందుకే దాడి జరిగిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎలా ఉంది ప్రస్తుతం అతని పరిస్థితి? సరే, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు స్థానికంగా కూడా ఉంటారు. ఇది ఘటన గట్కేసర్ అయితే మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో జరిగింది. ఎవరైతే బాధితులు ఇద్దరు ఉన్నారో యువకులు, వాళ్ళు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ అక్కడ రూమ్ తీసుకొని కూడా బ్యాచిలర్స్ గా కూడా ఉంటున్నారు. అయితే మొన్న డిసెంబర్ 28 తారీఖుని ఘటన జరిగింది. అక్కడ ముంగట వీళ్ళ రూమ్ ముందు ఒక ఫంక్షన్ అవుతుంటే ఒక పెద్దగా స్పీకర్స్ పెట్టడంతో వీళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కొంత సౌండ్ తగ్గించాలి అని చెప్పి ఈ ఇద్దరు మల్లికార్జున్ రెడ్డి, నాని, సాయి కుమార్ రెడ్డి వీళ్ళు వాళ్ళను కోరడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఇంట్లోకి చొరబడి అందరూ ఆపుతున్నా కూడా సాయి కుమార్ రెడ్డి, నాని అనే ఇద్దరి పైన కూడా తీవ్రంగా దాడి చేశారు. ఒక వ్యక్తికి సంబంధించి ఒక యువకుడి స్కల్ తల మొత్తం కూడా పగిలిపోయింది, లోపల ఎముకలు కూడా విరిగిపోయాయి. సో అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. సో వాళ్ళు మరి గంజాయి సేవించారా, మద్యం మత్తులో ఈ విధంగా దాడి చేశారా అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇట్లా కొట్టి చూడు.